మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబరు 9295909819. అయితే ఇప్పుడు మనము మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గోచారం ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి. ఇది ఇక్కడ ఏ రాసులలో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, ఎప్పటి వరకు సంచరిస్తున్నాయి, ఎప్పటి నుంచి అనేటువంటిది ముందుగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రవి తీసుకున్నట్టయితే 14 తారీఖు 5వ నెల 2025 నుండి వృషభంలో ప్రవేశిస్తారు. దీన్ని వృషభ సంక్రమణం అంటారు. అంటే 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మీకు మేషంలో సంచారం జరుగుతున్నది. తదుపరి 14వ తారీఖు 5/5/2025 నుండి వృషభంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం జరుగుతోంది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో జరుగుతోంది. మేషరాశి వారికి 4వ స్థానంలో సంచారం జరుగుతున్నది. గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారము మే 9వ తారీఖు వరకు సంచరించి తదుపరి 22 రోజుల పాటు మిథునంలో సంచారం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు కొద్ది రోజులు మాత్రమే, అంటే 16వ తారీఖు వరకు మాత్రం 5వ నెల మే నెల 16వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి ఆయన ఎప్పుడు వక్రగమనం కాబట్టి ఆయన 5వ స్థానంలో ప్రవేశిస్తారు. తదుపరి మేషరాశి వారికి వ్యయస్థానంలో శని, శుక్ర, బుధ, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ వ్యయస్థానంలో తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడి యొక్క సంచారం అంతా కూడా నెల మొత్తం మే నెలంతా కూడా మేషరాశి వారికి వ్యయస్థానంలోనే సంచారం జరుగుతున్నది. ఇకపోతే శని భగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని భగవానుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా మనకేమర్థమవుతుందంటే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థమవుతున్నది. ఇకపోతే బుధుడు ఒక్క 3 రోజులు మాత్రము మీనంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 28 రోజులు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం 16వ తారీఖు వరకు మీనంలో అంటే వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా వారు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే మేషరాశి వారికి 11వ స్థానంలో సంచారం జరుగుతుందండి. అయితే ఇప్పుడు సంచారం గురించి చెప్పుకున్నాం. ధనురాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏముండదండి. లేనిపోని విషయాలు చెప్పను. మీకు ఏదో స్త్రీ వస్తుంది, కోట్లు ఇచ్చేస్తుంది, మీరు కోటిస్తులు అయిపోతారు, ఇవేవి చెప్పడాలు ఉండవండి. ఎందుకంటే మా గురువు గారు దీని పితామహుడు దీన్ని తయారు చేసినటువంటి ఆ పరాశరులు వారే చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పనండి. బల్ల బుద్ధి చెప్తాను, లేకపోతే రాసి పెట్టుకో, హరిహర బ్రహ్మాదులు వచ్చినా జరిగేది ఇదే. ఏమండి మనం చెప్పేదానికి హరిహర బ్రహ్మాదులు వస్తారండి, ఇలాంటివి ఏవో కొంతమంది చెప్తున్నారు, అవి నేను చెప్పనండి. ఎందుకంటే కారణం మా పరాశరులు వారే చెప్పలేదు కాబట్టి. పరాశరులు వారి అంటే ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు వ్యాస భగవానుడు వారి యొక్క తండ్రి. అటువంటి వారు చెప్పినటువంటి దాన్ని నేను ఎందుకు చెప్పాలండి? సరే, శాస్త్రం ఎంతవరకు జరిగిందో అంతవరకు చెప్తాం. అలాగని భయభ్రాంతులు కూడా 4 గ్రహాలు బాగాలేకపోతే ఏదో భూమి బద్దలైపోతుంది, సునామీ వస్తుంది, పిడుగు వచ్చి మీరు ఎత్తున పడిపోతుంది అని చేత ఇగో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి యాగం చేయండి అని కూడా నేను చెప్పనండి. దానికి సర్వేని సూక్ష్మమైనటువంటి మార్గాలు చెప్పబడ్డాయి, అవే చెప్తాను. అంతవరకే శాస్త్రం ఎంతవరకు చెప్పిందో, అది శుభం కావచ్చు అశుభం కావచ్చు, అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ ధనురాశి వారికి రాహు యొక్క సంచారం 16వ తారీఖు వరకు 4వ స్థానంలోను, తదుపరి వక్రగతి కారణంగా 3వ స్థానమైనటువంటి కుంభంలోను మిగతా నెలంతా కూడా 16 తీసేస్తే 15 రోజులు, ఆ 15 రోజులు 3వ స్థానంలోను రాహు యొక్క సంచారం జరుగుతోంది. 4వ స్థానంలో రాహు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. కానీ ఇక్కడ
మీకు తృతీయ స్థానంలో మారిన తర్వాత, కుంభంలోకి మారిన తర్వాత తృతీయ స్థానం కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ రాహు భగవానుడు మీకు అందిస్తున్నాడు. ఏ విధమేనంటే అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులు, సోదరులు, అన్నలు, తమ్ముళ్ళు, అలాగే వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు, ఇంటి దగ్గర కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించడం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది. అలాగే ధనం చేకూరుతుంది. అందరూ నలుగురు సహకరించడం మరి అంతకంటే గొప్ప విషయం ఉంటుందండి. ధన ఆదాయం బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ కూడా చాలా చక్కటి శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా పాక్షికంగా ఈ ధనురాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఇక శని భగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన అర్ధాష్టమ శని అంటారు దీన్ని. అర్ధాష్టమ శని అంటే అష్టమ అంటే 8, అర్ధ అంటే అందులో సగం, 8 సగం 4, 4వ స్థానం అంటే 4వ స్థానంలో శని భగవానుడిని అర్ధాష్టమ శని అంటారు. దీనిని కంటక శని అని కూడా అంటారు. కంటకం అంటే తెలుసు కదండి మీకు, ముళ్ళు. ఆ ముళ్ళు కనుక కాల్లో గుచ్చుకుంటే ఎంత బాధిస్తుందో మీకు తెలుసుగా. ఇప్పుడంటే లేదనుకోండి, పూర్వకాలం చెప్పులు లేవు, ఈ తారు రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రోడ్డు మీద మామూలు కాళ్ళతో నడిచి వెళ్ళేవాళ్ళం. సూదంటే రాయి గుచ్చుకోవచ్చు, గాజు బెక్కు గుచ్చుకోవచ్చు, ఏదో ఎవరో కాల్చి పారేసిన చొట్లు కూడా తొక్కేవాళ్ళు, చుర్రం అనేది ఓ 3 రోజులు బాధపడేవాళ్ళం. ఇంకా ముళ్ళు గుచ్చుకుంటే అది బయటికి తీసే వరకు అలా కాలు తీసి కాలు పెట్టలేము. ఇన్నే కరకాయలనే బాధలు ఉండేవి, అంత బాధ పెట్టేది ఆ ముళ్ళు అనేటటువంటిది. అలాగా ఈ 2.5 సంవత్సరాల పాటు, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే మాసవారి ఫలితాలు కాబట్టి ఓ మాసం చెప్పుకుందాము, కానీ ఇక్కడ 2 సంవత్సరాల పాటు ఉంటారు, 2.5 సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి మే నెలలో మీకు 2.5 సంవత్సరాలకి కూడా ఈ ఫలితం వర్తిస్తూ ఉంటుంది. మొత్తం మీద చాలా బాధ పెట్టేటటువంటి అవకాశం శని భగవానుడు ఉంది. అందుచేత వీరు ముఖ్యంగా ఈ నెల 10వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. ఇది వీరికి ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఆ శని భగవాన్ ఆయన్ని సంతృప్తిపరిచి, ఆయన శాంతింపజేసి, ఆయన యొక్క దుష్ప్రభావాల నుంచి దూరం జరగడానికి ఇది ఒక మహద్భాగ్యం. దానికి తోడు ఇంకొక అదృష్టం కూడా వీరికి ఇదే నెలలో వస్తుందండి. 22వ తారీఖున హనుమత్ జయంతి. ఆ హనుమత్ జయంతి కూడా ఈ శని భగవానుడికి ఈ యొక్క దుష్ప్రభావాలకి చాలా విరుగుడుగా చెప్తూ ఉంటారు మనకి. సుందరకాండ పారాయణని, హనుమాన్ చాలీసా అని, హనుమంతుడిని ఇంకా పెద్ద కథలోకి వెళ్తే చాలా అయిపోతుంది. ఒకనొక సందర్భంలో శని భగవానుడు ఆంజనేయుని పట్టుకోవడం జరిగింది. ఈయన భయపడకుండా ఆ నెత్తిని కూర్చున్నాడు శని భగవానుడు ఆంజనేయ స్వామికి. దాని మీద ఆయన దిగమంటే దిగటలేదు. ఓ పెద్ద కొండ తీసుకొచ్చి దాని మీద పెట్టాడు, మధ్యలో నలిగిపోయాడు ఈ తలకిని ఆ పర్వతానికి మధ్యలో. ఆ విధంగా కథ కొన్ని చెప్తారు. కొంతమంది ఆయన్ని పట్టుకున్నప్పుడు ఈ తోక చుట్టేసి శని భగవానుడిని మొత్తం గ్రామాలు, టౌన్లు, అరణ్యాలు అన్ని తిరిగేశాడు. ఈయన ఆ తోకమటగా నేలపడి ముళ్ళు గుచ్చుకొని, రాళ్ళు గుచ్చుకొని, అనేక రకాలైన ఒళ్ళంతా శరీరం అంతా బాధలతోటి చాలా బాధపడిపోయేట ఆంజనేయుడిని పట్టుకున్న కారణంగా శని భగవానుడు అని చెప్పేసి కొన్ని కథల్లో చెబుతూ ఉంటారు. ఆ విధంగా మొత్తం మీద శని భగవానుడి యొక్క దుష్ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి హనుమంతుడి యొక్క సుందరాకాండ పారాయణ కానీ లేదా చాలీసా కానీ ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్తారు. ఈ రెండు కూడా ఒకే నెలలో రావడం ద్వారా మీరు శని భగవానుడి యొక్క దుష్ప్రభావాల నుంచి చాలా బయటపడే అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది. ఇది కూడా చేసుకోండి. ఇకపోతే బుధుడు యొక్క సంచారము చతుర్థ స్థానంలో ఒక 3 రోజులు, పంచమ స్థానంలో ఒక మిగతా రోజులంతా కూడా 3 తీసేస్తే 31లో 28 రోజుల పాటు మీకు పంచమ స్థానంలో సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో సంచారం చేసే నెలంతా కూడా 3 రోజుల మాట వదిలిపెట్టేసేయండి. కానీ మొత్తం మీద బుధుడి యొక్క అనుకూలత లేదు. అది పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చెడు స్నేహాలు కానివ్వండి, చదువులో వెనకబడటం కానివ్వండి, ఆటల్లో ఎక్కువగా భాగస్వాములు దెబ్బలు తగిలించుకోవడం కానివ్వండి, ఇటువంటి దుష్ప్రభావాలు ఎక్కువగా బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా మనకి చతుర్థంలో గోచరిస్తూ ఉన్నది. అంచేత శుక్రుడు 4వ స్థానంలో సౌఖ్య స్థానంలో ఉన్న కారణంగా చాలా మంచి శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయి. అమ్మగారి ఆరోగ్యం బాగుంటుంది. అమ్మగారి మీద మీకు మరింత అమ్మగారి మీద మీకు, మీ మీద అమ్మగారికి మరింత ఆదరాభిమానాలు పెరుగుతాయి. మంచి విద్యలో రాణిస్తారు. అలాగే భూమి, గృహము, వాహనాలు, ఈ స్వభావం ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా మంచిగా రాణించడానికి శుక్ర భగవానుడు 4వ స్థానంలో అంత గొప్ప మీకు ఒక వరప్రసాదం లాగా మీకు శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం ఉంటుంది. దానికి తోడు ఈ
ఈ 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ధనురాశి వారికి ఈ లలిత కళల్లో వాటిలో ఉన్న ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఆయన కొంత అప్లిఫ్ట్ అంటే కొంచెం పైకి ఎదగడానికి అవకాశాలు కల్పిస్తాడు శుక్ర భగవానుడు. ఇకపోతే ఈ విధంగా మనం ఈ 4వ స్థానం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ షష్టమ స్థానాల్లో సంచారం జరుగుతోంది. 14 రోజుల పాటు మేషంలో రవి యొక్క సంచారము, తదుపరి 6వ స్థానం అయినటువంటి వృషభంలో ఒక 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు 5వ స్థానంలో శుభఫలితం ఇవ్వజాలడు, అది కూడా పిల్లల మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాడు. కానీ 6వ స్థానంలో మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ కూడా పాక్షికంగా మంచి ఫలితాలన్నీ కూడా సూర్య భగవానుడు కలిగిస్తూ ఉన్నాడు. మీకు ఆరోగ్యం బాగుంటుంది, రుణం కావాలంటే రుణం పుడుతుంది. అది ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, లేదా విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు, లేదా వాహనం కొనుక్కోవడానికి కావచ్చు, దేనికైనా మంచి పని కోసమే మీరు అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అప్పు తప్పకుండా దొరుకుతుంది, సద్వినియోగం అవుతుంది. ఒకవేళ మీరే అప్పు ఎవరికైనా ఇదివరకు ఇవ్వవలసి ఉన్నట్టయితే, అప్పు తీసుకుని ఉన్నట్టయితే వాళ్ళ రుణాలు కూడా తీర్చేయగలిగే అవకాశం మీకు ఈ రవి భగవానుడి యొక్క 6వ స్థాన సంచారం వల్ల కలుగుతుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం 6వ స్థానం 7 స్థానంలో 6, 7 స్థానాల్లో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వజాలడు గురువు. గురుబలం లేనట్టే లెక్క. ఇక్కడ ఏంటంటే రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి గురువు యొక్క ప్రభావం వల్ల. అలాగే 9వ తారీఖు వరకే మాత్రమే. ఆ తదుపరి 21 రోజులు 22 రోజుల పాటు అంతా కూడా గురువు 7వ స్థానంలో సంచారం చేయటం వల్ల జరిగే ఫలితం ఏంటంటే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే పెళ్లి కావలసినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వారికి పెళ్ళి నిశ్చయం అవటమో, పెళ్ళి అవటమో, లేకపోతే నిశ్చితార్థాలు తీసుకోవటమో, పిల్ల నచ్చిందనో లేకపోతే పిల్లవాడు నచ్చాడని పిల్ల చెప్పటమో, ఏదైనా పెళ్లి ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు. ఇది ఒక మంచి అవకాశము పెళ్లి కావాల్సినటువంటి వారికి గోచార రీత్యా. దీని తోడు మన జాతకంలో కూడా కలిసి ఉన్నట్టయితే చాలా చక్కటి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు పెళ్లి కావాల్సినటువంటి వారి పిల్లలకి. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ గురువు 7వ స్థానం అంటే మిథున రాశిలో సంచారం చేసే కాలంలో ఆ పార్ట్నర్స్ మధ్యన కూడా మంచి సుహృద్భావం, మంచి అవగాహన ఏర్పడే అవకాశం గోచరిస్తూ ఉంది ఈ ధనురాశి వారికి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ మనం చెప్పుకున్నాం కదండి, ఈ శని త్రయోదశి, సరస్వతి పుష్కరాలు, హనుమ జయంతి ఇవన్నింటినీ కూడా తప్పకుండా ఆచరించండి. ఈ చిన్న బాధలన్నిటి నుంచి కూడా మీరు బయటపడడానికి చాలా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. శుభం.